నమస్కారం అండి. ఈరోజు మనము సైనస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు సైనస్‌లో మనకు ఎట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్. సార్ చాలామంది కేసెస్‌లలో పేషెంట్స్ వస్తుంటారు హోమియోపతికి. సార్ మాకు సైనస్ ప్రాబ్లమ్ ఉంది. దీనికి ఆపరేషన్ చేయించుకోమన్నారు. మరి ఆపరేషన్ చేయించుకుంటే అది కరెక్ట్‌గా తగ్గుతుందా? లేకుంటే మళ్ళీ వస్తుందా? మాకు చాలా డౌట్ ఉంది సార్. వాళ్ళేమంటారు? ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ రాదమ్మా అని చెప్తారు. కానీ కొంతమంది జెన్యూన్ డాక్టర్స్ మళ్ళీ రిపీట్ అవుద్దండి, జాగ్రత్త పడాలని చెప్తారు. కానీ ఆపరేషన్‌లో వల్ల గూడా మనకు రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు సైనస్‌లో మన కేసెస్‌లో పేషెంట్స్‌లలో వితౌట్ ఆపరేషనే క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సైనస్ అంటే ఏంది అసలు ఫస్ట్? మనకు సైనస్ అంటే ముక్కులో ఉన్న కండ నాసల్ సెప్టమ్ అంటాము మధ్యలో. ఒక నాసల్ సెప్టమ్ అనేది ఉంటుంది. అది పక్కకు ఇలా క్రాస్ అయ్యి డీవియేట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ముక్కులో కండ పెరుగుతుంది. దాన్ని మనం సైనసైటిస్ అంటాము. ఇన్ఫెక్షన్ పక్కన ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాగే మనకు ఇక సైనస్ గ్రంథులు అంటాం. ఈ మాక్సిలర్ సైనస్, ఇథమాయిడ్ సైనస్ ఇవన్నీ సైనస్ గ్రంథులు ఉంటాయి లోపల. ఎయిర్ స్పేసెస్ ఉంటాము. ఆ ఎయిర్ స్పేసెస్‌లో ఆ గాలి గ్రంథుల్లో కొంచెం శ్లేషం చేరిపోయి ఉంటుంది. ఆ శ్లేషం చేరిపోయి ఉండడం వల్ల విపరీతమైన నొప్పి వాళ్ళకు. విపరీతమైన నొప్పి, తలపోటు, తలంతా పట్టేయడము, తలంతా భారంగా ఉండడము, ఇలాంటి లక్షణాలనేటివి ఈ సైనస్ కేసెస్‌లో చూస్తాము. ఇంకోటి నాసల్ బ్లాకేజ్. వాళ్ళకు ముక్కు మూసుకుపోవడం. ఆ ముక్కు మూసుకుపోవడం అనేది ఈ సైనస్ కేసెస్‌లో చూస్తాం. కాబట్టి ఈ ముక్కు మొత్తం నైట్ టైమ్‌లలో సార్ నాకు రైట్ సైడ్ నాసల్ బ్లాక్ అయింది. తర్వాత ఒకసారి లెఫ్ట్ సైడ్ నాసల్ బ్లాక్ అయింది అంటుంటారు. 2 నాసల్‌కి బ్లాకేజ్ అనేది ఉండదు. ఏదైనా ఒక నాస్ట్రిల్ మాత్రమే బ్లాకేజ్ అవుద్ది. ఇలాంటి నాసల్ బ్లాకేజ్ ఉంటుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకు యాంగ్జైటీ, ఇరిటేషన్ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మన దాంట్లలో ఈ సైనస్ మైగ్రేన్ అంటాం. అంటే సైనస్‌తో పాటు తలనొప్పి ఇవన్నీ కూడా రిలేటెడ్‌గా ఉంటాయి. ఈ సైనస్ కేసెస్‌లో మనము హోమియోపతి మందుల ద్వారానే క్యూర్ చేస్తాం. అంటే వాళ్ళ లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఇన్ఫెక్షన్ కాకుండా లోపల ఉన్న కండ చిన్న నాసల్ పాలిప్స్ ఉన్నా కూడా కరిగేటట్టుగా, ఇన్ఫెక్షన్ తగ్గేటట్టుగా లోపల ఎయిర్ స్పేసెస్ అనేవి క్లీన్ అయ్యేటట్టుగా కూడా మందులు ఉంటాయండి. ఆ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళకు 70-80% బాగుంటుంది. మరి ఆపరేషన్ చేసినంత ఎక్సలెంట్‌గా లేకున్నా కూడా వాళ్ళు యాక్టివ్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏసీలో ఉన్నా ఏం కాదు. బయట ఎక్కడన్నా చల్లటి ప్రదేశాలకు వెళ్ళినా ఏం కాదు. వాళ్ళు ఐస్ క్రీమ్స్ తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా కూడా ఏం కాదు. అలాంటి లైఫ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో పథ్యం ఏమన్నా ఉంటుందా హోమియోపతిలో అంటే ఇలాంటి ఏం పథ్యం చెప్పమండి. కామన్‌గా మనకు పథ్యం అలాంటివి ఎక్కువ ఉండవు. మనకు కొంతవరకు కొన్ని జాగ్రత్తలు చెప్తాం. కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయమంటాం. ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ తినొద్దని చెప్తాము. అలాగే చల్లటి వాటర్ తాగొద్దు. అలాగే ఏసీ ఉన్నదనుకోండి వీలైనంత వరకు తగ్గించుకోమంటాం. ఇలా అంటే కొంతమంది పేషెంట్స్ అంటారు, సార్ మేము సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అండి. మాకు సెంట్రల్ ఏసీ ఉంటుంది. సెంట్రల్ ఏసీ ఉంటే అందరితో పాటు మాకు కూడా ఉంటుంది. కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఈ సైనస్ వల్ల. ఆల్రెడీ 2 సార్లు ఆపరేషన్ అయింది సార్. ఒకసారి ఆపరేషన్ అయింది. మళ్ళీ కష్టమవుతుంది అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మన దాంట్లో ఏసీలో ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాకుండా చేయొచ్చు. నార్మల్ పర్సన్ ఎలా లీడ్ చేస్తారో లైఫ్ వాళ్ళకి అలా లీడ్ చేసే విధంగా మనం హోమియోపతిలో మెడిసిన్స్ ఇవ్వచ్చండి. కాబట్టి మనకు ఓన్లీ ఇది సైనస్ పేషెంట్స్‌కు మన దగ్గర రీసెర్చ్ సెంటర్ లాగా ఉంటుందండి. మొత్తం ఇందులో ప్రతి దాన్ని కూడా మన సైనస్ కేసెస్‌లో ఏమవుతుందంటే మ్యాక్సిమం కేసెస్ మన దానికి వచ్చే ఎక్కువ సైనస్ కేసెస్ చాలా వస్తుంటాయి. ఎలర్జిక్ రైనైటిస్ కేసెస్ వస్తుంటాయి. డస్ట్ ఎలర్జీ కేసెస్ వస్తుంటాయి. ఇందులో మనకు సైనస్ కేసెస్ మ్యాక్సిమం 90% సక్సెస్ ఉందండి. కాబట్టి మీకు ఈ సైనస్ నుంచి బాధపడుతున్న వాళ్ళు మీకు ఎక్కడ తగ్గట్లేదు అనుకుంటే ఒక్కసారి మన క్లినిక్‌కి సంప్రదించండి మీరు. మీకు వీటికి శాస్త్ర పరిష్కారం చేయడం జరుగుతుందండి. నమస్కారం అండి.